కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. అసలు ప్రకృతి లేందే మనం లేము, చెట్లు లేందే అసలు మన జీవనమే లేదు అనేది వనజీవి రామయ్య గారి పిలుపు. యాక్చువల్లీ ఆయన కోటి మొక్కలు నాటిండ్రు ఆయన జీవిత కాలంలో. 85 సంవత్సరాలు ఆయన జీవిత కాలం మొత్తంగా కోటికి పైగా మొక్కలు నాటారు అంటే ప్రకృతి కావచ్చు, చెట్లు కావచ్చు, ఆయనకు ఎంత ప్రేమో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఆయన సేవలు ఇంకా మనకు అవసరం, అట్లాగే ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అంటూ కూడా 2017లో ఆయనకు పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది కూడా కేంద్ర సర్కార్. సో ఆయన గురించి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే 85 సంవత్సరాలు ఆయనకి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. ఈయన ఖమ్మంకి సంబంధించిన వ్యక్తి, అంటే ఖమ్మం జిల్లాకి సంబంధించిన వ్యక్తి, రెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు ఖమ్మం ఒక రకంగా నిజంగానే ఒక పెద్ద వృక్షం ఉంటది కదా, కొన్ని వందల సంవత్సరాల వృక్షం ఎట్లయితే పెరిగి అట్లా నీడనిస్తుందో, ఒక గుర్తులాగా ఉండిపోతుందో, అట్లాంటి వృక్షమే ఇప్పుడు లేకుండా పోయింది అనేసి ఖమ్మమే కాదు, నిజం చెప్పాలంటే తెలంగాణనే కాదు, పర్యావరణ ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇట్లా చెట్లు నాటడం, పర్యావరణానికి సంబంధించి ఎక్కువగా అవగాహన కల్పించడం, అట్లాగే చెట్లు నాటడం వల్ల ఎట్లా పర్యావరణాన్ని మనం ఎట్లా కాపాడుకోగలుగుతాం, చెట్లు నరికేయడం వల్ల ఎట్లాంటి అనర్థాలు జరుగుతాయి అనేది చెప్తూనే ఆయన నాటుతూ మిగతా వాళ్ళకు కూడా ఆదర్శంగా నిలుస్తూ వాళ్ళ దగ్గరగా ఉండి కూడా వాళ్ళని చెట్లు నాటడం వల్ల ఏమొస్తుంది ఏంటి అనేది కూడా చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటి వనజీవి రామయ్యగా, వనజీవి అంటేనే పూర్తిగా వనంకి సంబంధించి వనంలోనే ఉంటాడు కాబట్టి ఆయనకి వనజీవి అని ఒక రకంగా ఇంటి పేరుగా మారిపోయిన పరిస్థితి ఉంది. సో మనందరికీ తెలుసు, ఇట్లా మెడకి ఒక ప్లేట్, ఒక గ్రీన్ కలర్ ప్లేట్ తగిలించుకొని ఉంటాడు. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా సిగ్గుపడలేదు. ఆ ప్లేట్ ని తగిలించుకొని పూర్తిగా అవగాహన కల్పిస్తూ నడక మార్గంలో ఆర్ ఎప్పుడు ఎట్లా తోచినా కూడా ఆయన ఒకటే చెప్పేవాడు, చెట్లు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి అని ఒకటే నినాదంతో ఆయన బ్రతికంతా సాగించినటువంటి పరిస్థితి. ఈయన తెలియని వాళ్ళు అంటూ ఉండరు. అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కావడం నిజంగానే గర్వకారణం కూడా. సో ఇప్పుడు ఆయన మరణం నిజంగానే తీరని లోటు. అందరూ పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. అట్లాగే పర్యావరణ ప్రేమికులు కావచ్చు, లేదంటే వనజీవి రామయ్యకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఆయన లేని లోటు తీరంది అనేసి కూడా చాలా మంది చెప్తున్నారు. దీని మీద అటు ప్రధాని మోడీ కావచ్చు, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఆయన బతికిందే కేవలం ఈ పర్యావరణం ఎట్లా కాపాడుకుందాం, ఇప్పుడు మొత్తంగా కాంక్రీట్ జంగల్గా మారిపోతున్న పరిస్థితి, చెట్లన్నీ ఎక్కడికక్కడ నరికేస్తున్నారు, అడవిలు లేకుండా పోతున్నాయి, కార్చిచ్చులు చెలరేగి పూర్తిగా అడవులు కూడా నాశనం అయిపోతున్నాయి. అట్లాగే మానవులం మనం కూడా ఏం చేస్తున్నాం, చెట్లను నరికేస్తున్నాం, పూర్తిగా నరికి అదేదో మంచి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటున్నాం. కానీ ఇది హానికరం. మనము ప్రకృతిని విధ్వంసం చేస్తే అది కూడా మనకు అట్లనే రిటర్న్ గిఫ్ట్ లాగా అది కూడా మనను విధ్వంసం చేస్తుంది అనేటువంటిది ఎప్పుడు ఆయన నినాదంగా ఉంటుండే. అందులో భాగంగానే ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా అట్లాంటి వైపరీత్యాలు వస్తే వరదలు ఒకటేసారి వస్తున్నాయి. అట్లాగే అడవులు కాలిపోతే ఒక్కసారి కార్చిచ్చు చెలరేగితే పూర్తిగా అవన్నీ కూడా మంటలల్లో అడవి మొత్తం దగ్ధమవుతున్న పరిస్థితి. అట్లాగే వానలు కురిస్తే భయంకరంగా ఒకటే చోట కురుస్తుంది, భూకంపాలు వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ప్రకృతిని మనం విధ్వంసం చేస్తున్నాం కాబట్టే అవి మళ్ళా మనకు రిటర్న్ గిఫ్ట్ లాగా ఇవన్నీ ఇస్తున్నాయని ఆనాడు వనజీవి రామయ్య ఎప్పుడు కూడా చెప్తుండే. ఇప్పుడు అదే మనం కల్లారా కూడా చూస్తున్నాం. ఇప్పటికైనా సరే 85 సంవత్సరాల వనజీవి రామయ్య ఆయన 1 కోటి మొక్కలు నాటాడు. అందులో కనీసం ఒక వంతు చెట్లు ప్రతి ఒక్కరం నాటినా సరే నిజంగా
మనం సమాజానికి కావచ్చు, లేదంటే ప్రకృతికి కావచ్చు, మనం ఎంతో కొంత మేలు చేసిన వాళ్ళైతాం. మనకే కాదు, మన రాబోయే తరాలకు కూడా మనం మేలు చేసిన వాళ్ళం అవుతామని కూడా ఈయన ఒక మెసేజ్ రూపంలో మనకు చెప్పాడు. కాబట్టి ఆయన ఆదర్శాలను ఆయన చెప్పినటువంటి అవగాహన కార్యక్రమాల్ని మళ్ళొకసారి మనం కూడా గుర్తు చేసుకుంటూ ఒక్కసారైనా ఒక్క ముందడుగైనా పడితే నిజంగానే ఆయనకు నిజంగా నివాళి అర్పించినట్టు అవుతుంది. కానీ ప్రముఖులందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు, ప్రముఖులందరూ కూడా నివాళులు అర్పిస్తున్నారు. వనజీవి రామయ్య లాంటి వ్యక్తి ఇంకెవరు ఉండరేమో, ఆయనకు గుర్తింపుగానే అందుకే పద్మశ్రీ కూడా ఆయనను వరించింది. నిజంగానే ఆయనకు ఘనంగా నివాళి అర్పించాల్సిందే ప్రతి ఒక్కరం. భూమి మీద ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నిజంగా వనజీవి రామయ్యకు ఘనమైన నివాళి.